యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శంఖం కూడా తీసుకురావాల్సింది మమ్మీ. ఎందుకురా? పాము వచ్చి కాటేయడానికా? చెల్లంటే పరమ భక్తురాలు, భర్త కోసం ప్రాణం అయినా త్యాగం చేయగలదు. నువ్వు చేయవా? చేసేయడానికి ఇదేమైనా మొబైల్ రీఛార్జా? చచ్చినా చేయను. ఈయన లాంటోడు కోసం అస్సలు చావును. ఈయనలాంటోడేంటే? వల్లభేగా నీ మొగుడు? అవునా? నిజమా? మీరు జోకులు ఆపండి అమ్మా. గురువు గారు వస్తున్నారు. సుమనా, రెడీనా? బలవంతం చేస్తారేంటి? అందరూ కలిసి నా మీద కక్ష కట్టారా ఏంటి? పొరపాటును కూడా అలా అనకు సుమనా. ఇక్కడ గర్భిణీ స్త్రీవి నువ్వే కదా. తల్లివి, మహాతల్లిని భుజాల మీద ఎక్కించుకునే భాగ్యం దక్కింది చిట్టిమాత. గాయత్రిని ఇప్పుడే నా మీద పెట్టేస్తారా ఏంటి? బిడ్డని కన్నామని ఎత్తుకునే బాధ్యత కూడా తల్లికి ఉండాలి సుమనా. నాకు పిల్లలు పుడితే నేల మీద కాలు పెట్టనివ్వను, ఎత్తుకునే ఉంటాను. నువ్వెత్తుకోలేవులే. నా బిడ్డ నేనెందుకు ఎత్తుకోలేను? ఇప్పుడు నీకు అర్థం కాదు. అప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవసరం రాదు. ఆ గురువుల మాటల్లో అంతరార్థాలు వేరే ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఆలోచించి ఇబ్బంది పడక సుమన. నైని, విశాల్, గాయత్రి పాపను సుమన భుజాల మీద పెట్టండి. సుమన, జాగ్రత్తగా పట్టుకో, కింద పడాయికో. చిట్టియే పడిపోతుందేమో చూడండి. నువ్వుండవే, ఇంకా మొదలే కాలేదు, అపశకునం మాటలు మాట్లాడతావు. రాహుకాలం వచ్చేలోపు ఈ కార్యం పూర్తి కావాలి. కూర్చోబెట్టమ్మా. బరువుంది పిల్ల. వాళ్ళ అమ్మలాగానే. మీకెలా తెలుసు? అబ్బా, నీతో తలనొప్పే. ఏం మాట్లాడినా కౌంటర్లో ఇస్తావు. స్వామి, గాయత్రిని సుమన భుజాలకెత్తుకుంది. తర్వాత వైశాఖ మాసానికి మాధవ మాసం అని ఇంకొక పేరు కూడా ఉంది. పున్నమి తిథి నాడు విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి వైశాఖ మాసం అని పిలుస్తారు. పసిపిల్లల్లో శ్రీమన్నారాయణుడు ఉంటాడు. వైశాఖ మాసం మొదలు జ్యేష్టం, ఆషాఢమాసం ఈ 3 నెలలు విష్ణు భగవానుడు భూమి మీద విహరిస్తూ ఉంటాడు. ఆ స్వామిని గాయత్రిలో చూసుకుంటూ భూభ్రమణం చేసే దేవాదిదేవునికి కాళ్ల నొప్పులకు ఉపశమనం కలిగేలా భుజాలకెత్తుకుంది సుమన. ఇప్పుడు ఆదిశేషుడు వచ్చి మచ్చల చంద్రుణ్ణి అడ్డుకుంటాడు. పణిరాజుని నీడ సుమన మీద పడగానే కుబుసంతో పెట్టెను చుట్టి లాగాలి.
చెల్లి అర్థమైంది కదా? అన్నిటికీ సిద్ధం స్వామి. మంచిది. అద్భుతాన్ని అటు చూడండి. అనుమతి. దేవత ఆజ్ఞానుసారమే జరగనివ్వండి. ఓం శ్రీ మాత్రే నమః. భరతాఖండే భరతావర్షే వర్షే వేదతుష్టానిష్టశత్రువర్గధ్వంసం చేయవర్షే వేద శక్తే ధూపబుద్ధే జగ్పరారా భూప్రకంపననాగ గొంతు కోయ రక్తం చింద రుద్ర తాండవామాడేల క్రియే దైవమన్న పాఠం చెప్పే తీరే దుష్ట బుద్ధికే. కుబుసాన్ని చుట్టమ్మా. శంభోదీపే భరతాఖండే భరతావర్షే వచ్చే వేదతుష్టారిష్ట శత్రువర్గధ్వంసం చేయవచ్చే వేద. అగధగధ నరబలియే అగధగధ శివబలమే అగధగధ బాహుబలివి అగధగధ మహాశక్తివే మహాధర్మమా రణాధర్మమా. నెలరాజా, ఫణిరాజా, మీకు శతకోటి వందనములు, జయాభివందనాలు. వేద వేద మాత వేద మంత వేద హృదయం పుణ్యం వేద దైవం వేద వేద వీర నీవే రక్షక. విశాల, పెట్టెను తెరు. అలాగే స్వామి. ఏంటిది చేకూరుతుంది? రేఖలున్నాయి. హస్త సాముద్రికమా? అవును మాత. ఎవరు చెయ్యది? గాయత్రమ్మ గారి వామహస్తం, ఎడమ చేతి రేఖలు. ఈ పేపర్ ముక్క కోసం ఇంత హడావిడి, ఇన్ని ఏర్పాట్లు చేయాలా? విలువ ఉండకపోదు వల్లభ. ఉంది. అదేంటో చెప్పండి స్వామి. డమ్మోడమ్మ. అంబా శివశంబా. మధ్యలో మీ గోలేంటయ్యా? రాహుకాలం వచ్చేసింది మాత. దాని గురించి ఈ పూట చెప్పరాదు.
ఇంకా ఈ పిల్ల నా మీద పెడతారా? దించండి అక్క. గూడొచ్చేలా ఉంది, దించొద్దునా? స్వామి, ఇన్నేళ్ల వరకు ఈ కాగితం భద్రంగా ఉండాలని మా అమ్మ ఆరాటపడిందంటే విశేషమేదో ఉండనే ఉంటుంది. ఉంది విశాల. అది కాగితం కాదు, జీవితం. పునర్జన్మ ఎత్తిన గాయత్రీదేవి జీవితం. వివరంగా తెలుసుకోవాలనుంది స్వామి. కానీ ఇది సమయం కాదు. ఆ హస్త సాముద్రికలను చెరిగిపోకుండా చూసుకోవాలి. అప్పట్లో చెయ్యి కాలింది, ఇప్పుడు పొరపాటు జరిగితే మనిషే కాలుతుంది. చేతికి ఏమైంది వల్లభా? మమ్మీ, నా చేతిలో ధనరేఖకి బదులు దరిద్రరేఖ ఉందేమో అని డౌటు. ఎందుకలా అనుకుంటున్నావు? నీ భార్య హాసిని పేరిట 50 కోట్లున్నాయి. అలా అనుకుంటే రేపు సుమనకి డెలివరీ అయితే తనకు కూడా 50 కోట్లు వస్తాయి. 100 కోట్ల ఆస్తులున్న కోడలికి నువ్వు అత్తవని నీకేమన్నా ఇస్తారా? ఎవరు? నా పరిస్థితి కూడా అంతే. హాసినికి మొగున్నైనా నా పేరిట అరిటాకు కూడా ఉండదు. నీకే ఆలోచనలన్నీ గాయత్రీదేవి హస్త సాముద్రికపు కాగితాన్ని చూశాకే వచ్చాయనుకుంటా. అవును మమ్మీ, పెద్దమ్మ అరచేతి రేఖల్లో అక్షరాలు ఏమున్నాయో గాని సింహంలా బ్రతికింది. అలాంటి సింహాన్ని నేను వేటాడిన సంగతి నువ్వు మర్చిపోకు వల్లభా. నువ్వు ఆటగత్తెవే మమ్మీ. రే, సారీ, టంగ్ స్లిప్ అయ్యాను. వేటగత్తెవి. వేటగత్తెని ఆటాడుకోవడానికే నువ్వు పునర్జన్మ ఎత్తావని వీళ్లకు తెలియదమ్మా. నీ చేతిరేఖలున్న కాగితాన్ని ఈ ఇంటికి వచ్చేలా ఎందుకు చేశానో గాని హంతకురాలైన తిలోత్తమమ్మ అడుగు ముందుకు వేయలేక అడ్డు రేఖలు గీయాలి. రే, గాయత్రీదేవి ఏ పని చేసినా ముందే చాలా నిశితంగా పరిశీలించి ఉంటుంది. 27 ఏళ్లుగా ఆ పెట్టెను బయటపడకుండా జాగ్రత్త పరిచారు అంటే, ఇప్పుడది ఓపెన్ అయిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. చూసావా అమ్మా, నన్ను పెంచిన తల్లికి ఎన్ని తెలివితేటలున్నాయో. పాలు పట్టిన ఆవిడ మీద పగబట్టాల్సింది నువ్వే. నేను చేయగలిగింది ఒకటే, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ నిన్ను పెద్ద చేయడం. పెద్దమ్మ ఎక్కడుందో తెలుసుకుంటే ఆ చేతి రేఖల కాగితంతోనే తగలబెట్టేయచ్చు మమ్మీ. పేపర్ మంట సరిపోతుందంటావా? చిన్న పిల్ల మమ్మీ. నీ అంత ఒడ్డు పొడుగు ఉండాలి అనంటే ఇంకొక 20 ఏళ్ళు ఆగాలి. అప్పుడు మనం ముసలోళ్ళం అయిపోతాం. మనమెలా అవుతామో గాని పునర్జన్మ ఎత్తిన గాయత్రీదేవిని పసిబిడ్డగా ఉన్నప్పుడే బాలస్వర్గానికి పంపించాలరా. పిల్లలకి సెపరేట్గా స్వర్గం ఉంటుందా మమ్మీ?
వెటకారమే కావచ్చు, కాని విశాలాక్షమ్మవారి భక్తురాళ్లైన గాయత్రీదేవి, నయని వాళ్లలాంటి వాళ్ల కోసం భగవంతుడు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తాడు. నవ్వుకోండి. మీరెంత నవ్వితే అంత బాధను అనుభవిస్తారు. అమ్మా, వెళ్దాం పద. వీళ్ళ భారతం పట్టడానికి నువ్వు బలంగా తయారవ్వాలి. ఏం చేస్తున్నావు హాస్? ఏమంటుంది? ఏమనలేదు. పెయింటింగ్ వేస్తున్నాను, చూసి తరించండి అని సైగ చేస్తుంది హాసినక్క. ఏం బొమ్మ? బొమ్మ ఎక్కడుంది? అన్ని పిచ్చి గీతలే. దానికి బదులు గోడకి సున్నం వేసినా మరకలు కనపడకుండా పోయేవి కదక్కా. ఆ పని చేయాల్సింది నువ్వు. నేను సున్నం కొట్టాలా? లేకపోతే కన్నం పెడతావా? మొగుడికి అన్నం పెడితే చాలు, ఇన్ని మాటలెందుకు? ఏంటి విశేషం? హాస్ని వదిన క్రియేటివిటీ చూడు బ్రదర్. పేడంటిన తోకని గేదె గోడకేసి కొడితే ఇలాగే మరకలు పడతాయి. అనుభవం కొద్దీ చెప్పారు మా ఆయన. నా కొడుకు బర్రె అనా నీ ఉద్దేశం? సారీ అత్తయ్య, వారు మగవారని సమాజం గుర్తించినందుకు దున్నపోతూ అనడమే న్యాయం. ఏయ్ పిచ్చిదానా!
గాయత్రిక జీవితంలో ఎలాంటి మచ్చ లేదురా. అలాంటప్పుడు ఫోటోకైనా మరక అంటడం ఎందుకు? ఆ పేపర్ని తీసిపారేయండి. పేపర్ మీద కూడా పగేంటత్తయ్యా? ప్రేమ హాసిని, అర్థం చేసుకోగలగాలంతే.